హాయ్ గైస్, మాకైతే ఈరోజు ఓరియంటేషన్ డే ఉందనేసి సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా అందరికీ సెలవులు ఇచ్చేశారు. మేమైతే ఎలాగైనా సరే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలని ప్లాన్ చేసి కైలాస్ కోనకు ప్లాన్ చేసాం. ఇంకా కైలాస్ కోనకు వెళ్తుండగా మా కాలేజీని అలా చేసాం. చాలామంది జూనియర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా అట్లా వెళ్ళేసి పెట్రోల్ పట్టించుకొని స్టార్ట్ అయిపోయాం. అందరం అలా అలా మాట్లాడుకుంటూ మొత్తం అంతా గ్రీనరీని మొత్తం చూస్తూ వెళ్తున్నాం. అయితే ఏ మాటకు ఆ మాట, పుత్తూరులో కొండలు ఉంటాయి అబ్బా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలా చూస్తూ ఉంటే ఒకసారిగా అక్కడికి వెళ్ళేసి వస్తే బాగుండు, లేదా పైకి వెళ్ళాలి అనేసి చాలా అయితే ఆశలు ఉంటాయి. కానీ ఇక్కడ చూడడానికి దగ్గరే కనపడతాయి, కానీ వామ్మో చాలా దూరమే ఉంటాయి. మేము ఇంతకుముందు మూలకోనకి వెళ్ళినప్పుడు కూడా దగ్గరగానే ఉంటాయి అనేసి చాలా అనుకున్నాం. కానీ వెళ్ళే కొందే చాలా కొండలు దూరం అయిపోయాయి. అయినా ఎలాగోలా సాధించి మూలకోన వీడియో మేము యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అలా ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ మేము ఇప్పుడు కైలాస్ కోనకి స్టార్ట్ అయిపోయాం. దారిలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మధ్యలో చాలా సీతాకోక చిలుకలే తగిలాయి. మనం అప్పుడు మూలకోనకి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా సీతాకోక చిలుకలు, మధ్యలో మనకి ఒక వాటర్ ఫాల్స్ ఇవి చాలా చూసుకుంటూ మేము అక్కడికి వెళ్ళాం. ఇక్కడ అంత లేదు కానీ గ్రీనరీ పర్లేదు, అంతా బాగుంది. మంచి గాలి అసలుకి వెళ్తూ ఉంటే ఉందబ్బా. ఎలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామంటే అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. మధ్యలో ఒక దిక్కున ఆగాలనిపించింది. మధ్యలో చాలామంది అక్కడికి పిక్నిక్కి వచ్చినట్టుగా వచ్చారు. వాళ్ళందరినీ మేము చూసాం. మాకు ఒకరోజైనా అట్లా ఫ్రెండ్స్తో అందరం కలిసి వెళ్ళాలి అనుకున్నాం. కానీ ఏం చేద్దాం, పుత్తూరులో మాకు సరైన వెహికల్స్ ఫెసిలిటీ లేదు. అట్లా చూసుకుంటూ అక్కడ ఏదో కనపడింది, అందువల్ల ఆగాల్సి వచ్చింది. కానీ ఎందుకు పదండి అనేసి వచ్చేసాం. ఎట్టకేళ్ళకి మనం కైలాస్ కోనకి చేరుకున్నాం. కైలాస్ కోన లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ కోతులు, చెట్లు అన్నీ ఉన్నాయి. కానీ దాంట్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు కట్టాలి. ఆ ఎంట్రీ ఫీజు కట్టాలంటే మా దగ్గర క్యాష్ లేదు, ఫోన్పేలో ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళేసి షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు మనీ వేయండి మేము చేస్తామన్నారు. వచ్చేసాము. అట్లా వచ్చేసి ఇంకా వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళి మునుగుతూ ఉంటే ఉందబ్బా, మామూలుగా లేదు అసలుకి. మునిగి ఇంకా ఒక 2 నిమిషాలు ఉండాలి, ఇంకొక 2 నిమిషాలు ఉండాలి అనేసి అనుకున్నాం. కానీ ఏం చేద్దాం, టయానికి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. అందుకే చాలాసేపు మునిగాము, బట్ బాగానే ఎంజాయ్ చేసాం. కానీ మాతో పాటు వచ్చిన వాళ్ళిద్దరు ఇంక మునగలేదు, బట్టలు తెచ్చుకోలేదు అనేసి ఇంకా అట్లా మునిగాం. ఎంతసేపు మునుగుతున్నా సరే ఇంకా ఉండాలనిపిస్తూ ఉంది. ఇంకా దీపక్ చూసినట్లయితే అస్సలు వదలలేదు. చూసారా వాటర్ ఫాల్స్ ఎలా పడుతున్నాయి పైన నుంచి, చాలా ఫోర్స్తోనే పడుతున్నాయండి నీళ్ళు. ఇంకా చాలామంది వచ్చారు అక్కడికి మాతో పాటు. ఎంతోమంది అక్కడికి వచ్చి అట్లా మునిగేసి తర్వాత దేవుడి దర్శనానికి అయితే బయలుదేరారు. మేము కూడా అట్లా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.